వందనాలు. వందనాలు సిస్టర్. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం ప్రియులారా. ఇర్మియా గ్రంథము 43వ సెషన్లో ఉన్నాం. ఇర్మియా గ్రంథము 43వ సెషన్లో ఉన్నాం. 22వ అధ్యాయం మనం కంప్లీట్ చేసుకున్నాం. 23వ అధ్యాయము మొదటి నుంచి యాక్చువల్గా 8 వచనాల వరకు ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఈ మొదటి నుంచి 8 వచనాలతో మనకి 9వ ప్రవచనం కంప్లీట్ అవుతుంది. ఈ 9వ ప్రవచనము ప్రత్యేకంగా మనము 21వ అధ్యాయం నుంచి మాట్లాడుకున్నాం. రాజులను గూర్చిన ప్రవచనం. ఇర్మియా గారు అనేక విషయాలు మాట్లాడుతూ రాజులకు కూడా ప్రవచనాలు, వాళ్ళని గూర్చిన ప్రవచనాలు చెప్పడం జరిగింది. సో 23వ అధ్యాయంలో 1 నుంచి 8 వచనాలు కాబట్టి మనము మొదటగా 2 వచనాలు చదువుకొని నేటి వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. 23వ అధ్యాయము మొదటి 2 వచనాలను చదువుకొని నేటి వాక్య ధ్యానం ప్రారంభించుకుందాం. యెహోవా వాక్కు ఇదే: నా మందలో చేరిన గొర్రెలను నశింపచేయచ్చు చెదరగొట్టు కాపరులకు శ్రమ. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన జనులను మేపు కాపరులను గూర్చి ఇలాగు సెలవిచ్చుచున్నాడు: మీరు నా గొర్రెలను గూర్చి విచారణ చేయక నేను మేపుచున్న గొర్రెలను చెదరగొట్టి పారదోలితిరి. ఇదిగో మీ దుష్క్రియలను బట్టి మిమ్మును శిక్షించబోచున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని కంటిన్యూ చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీ పవిత్రమైన పాదాలు వందనాలు, వేలాది స్తుతులు, స్తోత్రములు తండ్రి. గడిచిన దినములన్నీ కూడా నాయన నీ కృపలోను సమృద్ధిలోను మా కుటుంబాలను ఉంచారు. మరి ఒక నూతన దినాన్ని మాకు అనుగ్రహించారు. ఈ దినమంతా కూడా మీ కాపుదల మా యందు ఉంచారు. ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధిలో నాయన మీ పాదాల చెంత మేమంతా ఇలాగను కూడుకొని మా కొరకు దాచి ఉంచిన నాయన సజీవమైన మాటలను తండ్రి మేము మాట్లాడుకుంటూ మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీ వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ కూడి వచ్చిన ప్రతి ఒక్క విశ్వాసిని వారి కుటుంబాలను మీ కృప కలిగిన హస్తాలకు అప్పచెప్పుకుంటూ రావాల్సిన ఆశీర్వాదాలను మెండుగా దయచేయమని ప్రార్థించి వేడుకుంటున్నాం. అలాగే ప్రభా, రాలేకపోయిన వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. రావాలని ఆశపడుతున్న వారిని త్వరపడి రప్పించుకొని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి, ఇమానిల్ ప్రేయర్ హౌస్ గ్రూప్లో జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమము సజావుగాను ఆయన మీకు మహిమకరంగాను జరుగులాగున దీవించి ఆశీర్వదించమని, అలాగే ప్రభా రాబు నాయన విపత్తులను కూడా నాయన మీ చేతిలో ఉంచుకొని కావలసిన సహాయమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగనే ప్రభా, ఈ యొక్క ప్రార్థనకు ఆది అంతం మీరే నడిపించమని ఈ ప్రార్థన అంతా కూడా ప్రభా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది పిల్లారా. రాజులకు ప్రవచనం చెప్తున్నారు ఇర్మియా గారు. రాజులను గురించి ప్రవచనం చెప్తూ ఆయన మొదట యోషియా గారి తర్వాత, మంచి రాజైన యోషియా గారు చనిపోయిన తరువాత, యోషియా అనే రాజు చనిపోయిన తర్వాత 3 నెలలే పరిపాలించిన ఒక రాజు గురించి మాట్లాడటం జరిగింది. ఆయన షల్లూమ్ అనే రాజు గురించి మాట్లాడటం జరిగింది. ఆయన ఎక్కడికైతే కొనిపోబడతాడో అక్కడే మరణిస్తాడు, మరలా తిరిగి రాడు అని చెప్పి, మీరు అంగలార్చవద్దు, మీరు చనిపోయిన వారిని గురించి బాధపడద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వారిని గురించి ఆలోచించండి, వారికి జన్మభూమికి తిరిగి రారు అని చెప్పి షల్లూము అనే రాజు గురించి మాట్లాడుతున్నాడు. అంటే యూదా రాజ్యాన్ని పరిపాలించిన రాజులలో యోషియా దాకా ఒక శకం అనుకున్నాం. అంటే యోషియా అనే రాజు దాకా ఒక శకం అయితే ఇక అక్కడి నుంచి ఉన్న రాజులు ఎక్కువ మంది లేరు, 4. ఆ 4 రాజుల తర్వాత ఇక పూర్తిగా యెరూషలేం అంతా కూడా నాశనం అయిపోయిందని మాట్లాడుకున్నాం. అందులో యోషియా గారు చనిపోయిన తర్వాత వెంటనే రాజుగా ఈ యొక్క వ్యక్తిని, యెహోయాహాజు అనే వ్యక్తిని రాజుగా వాళ్ళు ఎన్నుకున్నారు. అయితే చాలా 3 నెలల కాలంలోనే ఐగుప్తు రాజైన ఫరో నెకో మరలా తిరిగి వస్తూ ఆయన ఐగుప్తుకు వెళుతూ ఈయన్ని బంధించి తీసుకొని వెళ్ళి అతనికి అనుకూలంగా ఉండే యెహోయాకీం అనే రాజును అక్కడ అపాయింట్ చేసి వెళ్ళాడని మాట్లాడుకున్నాం. అయితే ఆ షల్లూముని గురించి, ఆ కొనిపోబడిన వ్యక్తిని గురించి, రాజుని గురించి ఇర్మియా గారు ఏం మాట్లాడుతున్నారంటే, అతను అక్కడే చనిపోతాడు, ఇక్కడికి తిరిగి రాడు అని చెప్పి ఒక ప్రవచనం చెప్పాడు. తర్వాత యెహోయాకీము అనే వ్యక్తిని గురించి కూడా ప్రవచనం చెప్పాడు. అతనైతే నీతి తప్పి తన నగరును స్థాపించుకున్నాడు. అంటే జనుల పట్ల, ప్రజల పట్ల నీతి న్యాయములు అనుసరించి నడుచుకోనమని ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నాడు దేవుడు. కానీ అది అనుసరించి నడవక
ఎవరైతే తనని అపాయింట్ చేశారో ఐగుప్తు రాజైన ఫరోనెకో, తనని అపాయింట్ చేసింది అతను కాబట్టి అందుకని ఆయన భారీగా ట్యాక్స్లు అవి విధిస్తే అవి జనుల మీద ప్రజల మీద విధించి విపరీతమైన కష్టాలకు వాళ్ళని గురి చేసినట్టు మనం చూస్తాం. ప్లస్ అవినీతికి రాజు అని చెప్తూ ఆయన గురించి ప్రవచనం చెప్తూనే నీతి తప్పి నగరులను స్థాపించే వారికి శ్రమ అని చెప్పి, ప్లస్ జీతమియ్యక కూలి చేయించుకునే వారికి కూడా శ్రమ అని చెప్పి ఆయన గురించి చెప్తూ అతని మరణాన్ని గురించి ప్రవచిస్తాడు. ఎలా ఉంటుంది అతని మరణం అని చెప్పాడు, జ్ఞాపకం ఉందా మీకు ఎవరికైనా? యెహోయాకీం అనే రాజు యొక్క మరణము ఏ విధంగా ఉంటుందో జ్ఞాపకం ఉందా మీకు? ఎలా ఉంటుందంటే ఆయన గురించి అయ్యో నా సహోదరుడా, అయ్యో సహోదరి అని అతని గురించి అంగలార్చరు. అయ్యో నా ఏలినవాడా, అయ్యో శోభవంతుడా అని అతని కొరకు అంగలార్చరు. అతని గురించి అసలు ఏడ్చేవారే ఉండరు. ఎలా చనిపోతాడట అతడు యెరూషలేము గుమ్మముల ఆవలికి ఈడవబడి పారవేయబడి గాడిద పాతిపెట్టబడు రీతిగా పాతిపెట్టబడును. అతను గాడిద ఎలా పాతిపెట్టబడుతుందో అలా పాతిపెట్టబడతాడు. అంత హీనమైన చావును అనుభవిస్తాడు యెహోయాకీము అని చెప్పి ఒక రాజు గురించి ప్రవచనం చెప్పాడు. ఈయన తర్వాత ఈయన కుమారుడైన యెహోయాకీను అనే రాజు గురించి ప్రవచనము చెప్తూ ఇతనైతే ఏకంగా బబులోను రాజు ఇతన్ని తీసుకొని వెళ్ళిపోతూ ఇతనితో కూడా ఇతని తల్లిని కూడా అతని రాణులను ఆ ఉన్న వాళ్ళందరినీ కూడా ఆయన కొనిపోతాడు అని చెప్పడం జరిగింది. చెప్తూ ఆ మనిషి ఇక వర్ధిల్లడు, సంతానము కూడా ఉండదు అతనికి, ఇక అతని తర్వాత వారసులు ఎవరు ఉండరు రాజ్యాన్ని పరిపాలించడానికి, ఇక మీదట యూదా మీద రాజు అనేవాడు ఉండడు అని చెప్పేసి యెహోయాకీను గురించి మాట్లాడటము జరుగుతుంది. అయితే తర్వాత మనము మాట్లాడుకున్నది 23వ అధ్యాయంకి వచ్చాం. 23వ అధ్యాయంలో ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే, యెహోవా వాక్కు ఇదే, నా మందలో చేరిన గొర్రెలను నశింపచేయుచు చెదరగొట్టు కాపరులకు శ్రమ. ఇప్పుడు ఆ కాలంలో కాపరులు అంటూ ఎవరున్నారు? ఎవరు కాపరులు అంటే చెప్పండి ఎవరైనా కానీ. ఇర్మియా గారు మాట్లాడుతున్న కాలానికి కాపరులు అంటే ఎవరు? తమ మందను మేపటం కానీ, లేక మందను జాగ్రత్తగా విచారణ చేసేవారు కానీ, వారి యోగక్షేమాలు చూసే కాపరులు అంటే ఎవరు ఇర్మియా గారి కాలంలో? క్వశ్చన్ అడిగాను, మీకు సమాధానం తెలిస్తే చెప్పండి, లేదంటే ముందుకు వెళదాం. ఇక్కడ కాపరులు అని అంటే అర్థము రాజులే. ఎవరు? రాజులే. ఎందుకనంటే మందను కాయాలి, వారిని విచారణ చేయాలి, నీతి నియమాలు పాటించాలి అని అంటే అక్కడ రాజులను గురించి ఆయన చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే కాపరులు ప్రత్యేకముగా చూడండి ఏమని చెప్తున్నాడు అన్నమాట, నా మందలో చేరిన గొర్రెలు. ఇక్కడ గొర్రెలు అంటే తన ప్రజలు అయిన ఇశ్రాయేలు జనాంగాన్ని ఏలుతున్నవారు నశింప చేశారట. ప్లస్ కొట్టారు వాళ్ళు. చెదరగొట్టారు అని అంటే ఆల్రెడీ మనము అషూరు చెర చూసాం. ఇశ్రాయేలీల 10 గోత్రాల వారు అషూరు చెరకు వెళ్ళిపోయారు. ఈ చెరకు వెళ్ళిపోయిన దానికి కారణభూతులైన వారిలో రాజులు బాగా ఉన్నారు. మొట్టమొదటి రాజే జనులందరినీ కూడా తప్పుదోవ పట్టించి, ఈయన కాదు ఇదిగో ఐగుప్తు నుంచి మిమ్మల్ని తీసుకొచ్చింది ఇదే దేవుడు అని చెప్పేసి ఆయన బంగారు దూడలు చేపించిన రాజు కనబడుతున్నాడు. సో వీరు నీతి న్యాయాలను అనుసరించి జనాలను విచారణ చేస్తూ వారి యోగక్షేమాలు చూడక నా మందలో చేరిన గొర్రెలను చెదరగొట్టారు అని చెప్తున్నాడు. ఇప్పటికే చెదిరిపోయి ఉన్నారు చాలామంది. యూదులు అని పిలువబడే లేక ఇశ్రాయేలీలు అని పిలువబడే వీళ్ళంతా కూడా 10 గోత్రాల జనమంతా కూడా అషూరు చెరలో ఉన్నారు. మిగిలిన యూదా బెన్యామీనీయులు చివరి దశలో ఉన్నారు. ఆయన చెప్తూ ఉన్నాడు చూడండి అక్కడ, చెదరగొట్టు కాపరులకు శ్రమ. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన జనులను మేపు కాపరులను గూర్చి ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీరు నా గొర్రెలను గూర్చి విచారణ చేయక నేను మేపుచున్న గొర్రెలను చెదరగొట్టి అవి పారదోలారు. ఇదిగో మీ దుష్క్రియలను బట్టి మిమ్మల్ని నేను శిక్షించబోతున్నాను, మీరు చేసిన చేష్టలను బట్టి మిమ్మల్ని నేను శిక్షించబోతున్నాను అని చెప్తున్నాడు. చెప్తూనే దేవుడు చెప్పిన గొప్ప మాటలు మన గనక ఆలోచిస్తే
మూడో వచనాన్ని, మరియు నేను వాటిని తోలివేసిన దేశములన్నిటిలో నుండి నా గొర్రెల శేషమును సమకూర్చి తమ దొడ్లకు వాటిని రప్పించదను. ఎంత గొప్ప ప్రామిస్ అంటే ఈ యొక్క ఇశ్రాయేలీలకు దేవుడు శిక్షించబోతున్నాను అని చెప్తున్నాడు. ఎక్కడైనా చూడండి, ఏ గ్రంథమైనా చూడండి మీరు, గ్రంథంలో వారు చేసిన తప్పిదం ఉంటుంది, దేవుడు వేయబోయే శిక్ష ఉంటుంది. చివరికి వచ్చేటప్పటికి ఏముంటుంది చెప్పండి? దేవుడు వేయబోయే శిక్ష ఉంటుంది, చివరికి వచ్చేటప్పటికి ఏముంటుంది చెప్పండి? దేవుని యొక్క కృప ఉంటుంది. దేవుడు వారిని ఎలాగా రీఎస్టాబ్లిష్ చేస్తాడు, దేవుడు వారిని ఎలాగా తిరిగి పునరుద్ధరిస్తాడు అనేది క్లియర్గా రాయబడి ఉంటుంది. ప్రతి గ్రంథము అంతే. మీరు గమనించినట్లయితే ఇక్కడే చెప్తున్నాడు, మిమ్మల్ని నేను నశింపజేస్తానంటున్నాడు, నశింపజేసే కాపరులను నశింపజేస్తానంటున్నాడు. అయితే వాళ్ళ వల్ల ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళందరినీ కూడా నేను చెదిరిపోయిన ప్రదేశాలన్నిటి నుంచి కూడుస్తానంటున్నాడు. ఇప్పుడు చెదిరిపోయిన ప్రదేశాలన్నిటి నుంచి కూర్చినప్పుడు మరలా వీరందరినీ చూసుకోవడానికి ఎవరు కావాలి? మరలా వీళ్ళందరినీ పరిపాలించడానికి ఎవరు కావాలి? మరలా కాపరి కావాలి కదా, రాజు కానీ కాపరి కానీ ఎవరో ఒక అతను ఉండాలి, వాళ్ళందరినీ చెదరగొట్టిన వారందరినీ తిరిగి తీసుకురావడానికి. దానికి ఆయన గొప్ప ఒక ప్రామిస్ చెప్తున్నాడు వాళ్ళకి. ఏమని చెప్తున్నాడు చూడండి, మరియు నేను వాటిని తోలివేసిన దేశములన్నిటిలో నుండి నా గొర్రెల శేషమును సమకూర్చి తమ దొడ్లకు వారిని రప్పించదను, అవి అభివృద్ధి పొంది విస్తరించును. చూసారా, ఎలాంటి విపత్తు జరిగిన తర్వాత అయినా కానీ దేవుని యొక్క ఆశీర్వాదం ఇశ్రాయేలీల మీద ఎంతగా ఉందంటే, తిరిగి వచ్చిన జనమంతా కూడా అభివృద్ధి పొంది విస్తరిస్తారట. ఒకసారి ఆల్రెడీ అబ్రహాముకు చేసిన వాగ్దానము, నీ 4వ తరం వారు ఇక్కడికి వచ్చి బహుగా విస్తరిస్తారు, ఈ యొక్క దేశాన్ని స్వతంత్రించుకుంటారని చెప్పిన వాగ్దానం ప్రకారం అందరూ వచ్చారు. 4వ తరం వారు వచ్చారు. ఎవరు 4వ తరం వారంటే చెప్పండి? అబ్రహాము తర్వాత ఇస్సాకు, ఇస్సాకు తర్వాత యాకోబు, యాకోబు తర్వాత యాకోబు తర్వాత వారి గోత్రాలు, యాకోబు సంతతి వారు. ఆ సంతతి వారు కూడా ఎక్కడున్నారు? ఆ సంతతి వారంతా కూడా ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తులో విపరీతంగా విస్తరించారు. తిరిగి వాళ్ళు ఇక్కడికి వచ్చే కాలానికి మరి ఒక తరం వచ్చింది. అప్పటికే 3 generations అయిపోయింది. 4th generation వచ్చి అక్కడ ఆ యొక్క ప్రదేశంలో ఉన్నారు అని దేవుడు ఎంత చక్కని ప్రామిస్ వాళ్ళకి చేస్తూ ఉన్నాడంటే, శిక్షించే దేవుడే ఆదరిస్తాడు అని చెప్పి అని ఎంత గొప్ప మాట ఆయన చెప్తున్నాడు చూడండి. నేను మిమ్మల్ని శిక్షిస్తాను, చెదరగొట్టాను ఆల్రెడీ, కానీ భయపడకండి, చెదిరిపోయిన మీరంతా కూడా మీ దొడ్డికి మరలా తిరిగి వస్తారు, మీ దొడ్డికి మరలా తిరిగి వస్తారు, తిరిగి వచ్చి అక్కడ మీరు అభివృద్ధి పొంది విస్తరిస్తారు అని చెప్తున్నాడు. అయితే ఇందాక మనం మాట్లాడుకున్న మాట, విస్తరిస్తారు, అయితే తిరిగి వస్తారు. తిరిగి వచ్చిన వారికి కాపరిగా ఎవరుంటారు? చూడండి, నేను వాటి మీద కాపరులను నియమించేదను. దేవుడు అంటున్నాడు, మీ మీద మరలా కాపరులను నియమించేదను అంటున్నాడు. ఇక మీదట అవి భయపడకుండా బెదిరిపోకుండాను వాటిలో ఒకటైనను తప్పిపోకుండా వీరు నా గొర్రెలను మేపెదరు. వాటిని భయపెట్టకుండా, వాటిని ఎక్కడికి తప్పిపోకుండా వాటి జాగ్రత్తలు చూసుకునే కాపరులను నేను అపాయింట్ చేస్తాను అని అంటున్నాడు. తిరిగి సమకూర్చిన తర్వాత వారందరూ వెళ్ళిపోయిన ప్రదేశాల నుంచి తిరిగి తీసుకొచ్చిన తర్వాత దేవుడు అపాయింట్ చేస్తాను కాపరులని అంటున్నాడు. కాపరులను అపాయింట్ చేస్తాను అని అంటే, తిరిగి వచ్చిన ప్రజలు ఏ కాపరి గురించి ఎదురు చూడాలి? వారు ఏ కాపరి గురించి ఎదురు చూడాలి అని కనుక ఆలోచిస్తే చూడండి, నేను వాటి మీద కాపరులను నియమించేదను. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. అతడు రాజై పరిపాలన చేయును. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యములు జరిగించును. భూమి మీద నీతి న్యాయములు జరిగించును. అతని దినములలో యూదా రక్షణ నందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. ఎవరి గురించి చెప్తున్నాడు ఈ మాటలు? ఈజీగా అర్థమైపోతున్నాయి మనకి. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు? వెరీ గుడ్. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పిన మాట, దావీదునకు నీతి చిగురును పుట్టించేదను అంటూ ఉన్నాడు. దావీదు అంటున్నాడు. ఈ నీతి చిగురు అనేది మనకి ఇక్కడొక్క చోటే కాదు,
ఈ యొక్క ఇర్మియా గారి ముందు ప్రవక్త అయిన ఇర్మియా గారి కంటే ముందుగా వచ్చిన ప్రవక్త ఎవరు చెప్పండి? ఆ యొక్క మన యొక్క బైబిల్ వరుసలోనూ కూడా ఉంటుంది. ఇర్మియా గారి కంటే ముందు వచ్చిన ప్రవక్త ఎవరు చెప్పండి? యెషయా గారు. యెషయా గారు కూడా ఈ చిగురు అనే ప్రస్తావించినట్టు మనకి ఆ యొక్క యెషయా గ్రంథంలో కనపడుతుంది. ఎవరి కోసము ఇక్కడ చిగురు అనేది ఎలా అర్థంతో రాయబడిందో ఒకసారి మనం గమనిద్దాం. యెషయా గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనాన్ని గమనిద్దాం. ఈ 2వ వచనాన్ని కనుక మనం గమనిస్తే, ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణమగును, ఇశ్రాయేలులో కొనిన వారికి భూమి పంట అతిశయాస్పదముగాను శుభలక్షణముగాను ఉండును. ఇక్కడ ఆ దినమున, ఏ దినమున? ఆ దినమున అని ఒక దినము గురించి యెషయా గారు చెప్తున్నారు. ఇక్కడ ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణమును అగును, ఇశ్రాయేలులో తప్పించుకొనిన వారికి, అంటే రెమినెంట్ పీపుల్, శేషించిన వారికి, అందరూ నశించిపోగా శేషించిన వారు ఉంటారు కదా ఇశ్రాయేలు వారు, వారి గురించి మాట్లాడుతున్నాడు. శేషించిన వారికి, యెరూషలేములో నిలువబడిన వానికి, అనగా జీవం పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతివానికి పరిశుద్ధుడని పేరు పెట్టుదురు. అయితే ఎప్పుడు, ఏ దినమున అంటే ఆ దినం ఏంటో మనం కనుక 4వ వచనంలో కనుక గమనిస్తే, తీర్పు తీర్చు ఆత్మ వలనను దహించు ఆత్మ వలనను ప్రభువు సియోను కుమార్తెలకున్న కల్మషమును కడిగివేయునప్పుడు, దేవుడు మన పాపములన్నీ కడిగివేసినప్పుడు, లేక ఆ యెరూషలేములో ఉన్న వారి పాపములను కడుగువేసినప్పుడు, ఆ దినము, ఏ దినము? ఆ దినము అంటే జనరల్గా మనకు వచ్చే ఐడియా దినము జడ్జిమెంట్ డే. ఆ దినమునే అందరి లెక్క, అందరి శేషము, లేక ఎవరికి ఇవ్వాల్సిన లెక్క వాళ్ళకి చేరిపోతుంది. కల్మషమంతా కడిగివేయబడిపోతుంది. సో యెరూషలేమునకు తగిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి దాన్ని శుద్ధి చేయునప్పుడు, అప్పుడు యెహోవా చిగురు అని ఇక్కడ ఎవరికి పేరు కనబడుతుందంటే, మిగిలిన జనాంగానికి యెహోవా చిగురు అని పేరు కనబడుతుంది. ఎందుకంటే ఈ యెషయా గ్రంథంలోనే 60వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. 60వ అధ్యాయంలో గమనిద్దాం ఒకసారి. 60వ అధ్యాయంలో 21వ వచనాన్ని కనుక మనం గమనిస్తే, నీ జనులందరూ నీతిమంతులైందురు, నన్ను నేను మహిమపరుచుకొనున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకుందురు. దేవుడు నాటిన కొమ్మ అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నట్టు ఇక్కడ ప్రజలారా? కొమ్మ, చిగురు, ఇక్కడ డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి. అయితే ఇక్కడ మనం చూస్తుంది బ్రాంచ్ ఆఫ్ గాడ్, లేక బ్రాంచ్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క చిగురు అని కనుక ఆలోచిస్తే, ఇక్కడ 21వ వచనంలో దేవుని చిగురు అంటే దేవుడు నాటిన కొమ్మలుగా ఇశ్రాయేలు జనాంగం పిలువబడుతున్నారు. నాటిన కొమ్మలు, దేవుడు నాటిన కొమ్మలుగా పిలువబడుతున్నాడు. అయితే దీనిని బట్టి యెషయా గ్రంథంలో, ఇదే యెషయా గ్రంథంలో మనకు 11వ అధ్యాయంలో మనకందరికీ తెలిసిన వచనం రాయబడి ఉంటుంది. 11వ అధ్యాయంలో మొదటి వచనమే రాయబడి ఉంటుంది. ఏమనండి? యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెషయా మొద్దు అని ఎందుకని రాయబడింది ఇక్కడ? మొద్దు నుండి చిగురు. మొద్దు అంటే ఏంటి? యెషయా మొద్దు అంటే ఏంటి ప్రియులారా? ఇక్కడ యెషయా ఎవరు పోని చెప్పండి. యెషయా నుండి యేసుక్రీస్తు వస్తాడని చెప్పబడింది కదా. ఎవరు యెషయా? ఇక్కడ యెషయి అని రాయబడి ఉంది. ఆ యెషయి ఎవరు? ఈ వాక్యం మనం ఎప్పుడు చదువుతుంటామా? చాలాసార్లు చదువుతుంటాం. యెషయి ఎవరు అనేది మనకు తెలియకుండా ఈ వాక్యం ఎన్నిసార్లు చదువుతున్నాం. వెరీ గుడ్. దావీదు గారి తండ్రి. యెషయి అంటే దావీదు తండ్రి. యెషయి మొద్దు అంటే అర్థం ఏంటి? మొద్దు అంటే అర్థం ఏంటి అంటే, చెట్లు నరికి వేసిన తర్వాత మిగిలిపోయింది ఉంటుంది కదా, ఇక చెట్టు కొమ్మలన్నీ కొట్టేసి చెట్టుని నరికి వేసిన తర్వాత ఉండే ప్రదేశాన్ని మొద్దు అంటారు. ఇక మొద్దు అంటే దాని నుంచి ఒకవేళ చిగురు వేసి చెట్టు రావాలి అని అంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అది
ఇక దాని నుంచి ఏమీ రాదు. అంటే యెషయా నుండి దావీదు వచ్చాడు, దావీదు నుంచి దావీదు సంతానమైన యూదా జనాంగం అంతా వచ్చింది, యూదా రాజులంతా పరిపాలించారు. కానీ కానీ దేవుడు అనుకున్న వ్యక్తి, లేక ఎవరినైతే కాపరిగా నియమించాలని దేవుడు అనుకుంటున్నాడో, ఏ కాపరైతే నీతి నియమాలను అనుసరించి పాటిస్తాడో, ఏ కాపరైతే మందను జాగ్రత్తగా ఒక్కటి కూడా తప్పిపోకుండా కాపాడుతాడో, ఆ మందను రక్షిస్తాడో, ఆ కాపరి అనే అతను ఇక్కడ యెషయి మొద్దు నుండి చిగురుగా పుట్టును. అంటే ఇక వీళ్ళలో నుంచి ఏదైనా మంచిది వస్తుందా యూదాలో నుంచి అనంటే, ఇక మనం జనరల్గా అయితే ఏమీ రాదు మొద్దు నుంచి, కానీ అలాంటి దాని నుంచే నేను ఒక చిగురును మొలిపిస్తాను అని చెప్తాడు. చిగురు, యెషయ మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. ఏదైతే చిగురు వస్తుందో దాని నుంచి అంకురము ఎదిగి ఫలిస్తుంది. ఇక్కడ ఒక చిగురు గురించి రాయబడింది. అంటే దావీదు గారి వంశములో దేవుని యొక్క, అంటే బ్రాంచ్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క కొమ్మ ఒకటి రాబోతుంది, లేక చిగురు రాబోతుంది. అది దేవుని చిగురు అని అనుకుందాం, రాబోతుంది అని క్లియర్గా మనకి ఇక్కడ 11వ అధ్యాయము 1వ వచనంలో రాయబడు. అయితే యెషయా గ్రంథం, ఇదే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంటుంది, గమనిద్దాం. 6వ అధ్యాయము 13వ వచనము గమనిద్దాం. 13వ వచనం, దానిలో 10వ భాగం మాత్రము విడువబడినను అదియును నాశనమగును. సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తర్వాత అది మిగిలియుండు మొద్దు వలె ఉండును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. చూసారు ఇప్పుడు మొద్దు అంటే అర్థమైందా? సింధూర మస్తకి వృక్షంలో నరకబడిన తర్వాత, నరకటము అంటే అర్థం ఏంటి? ఎక్కడో పైన కొమ్మ నరకటం అని కాదు, పూర్తిగా నరికేసిన తర్వాత ఇక వేర్లు లోపల ఉంటాయి, కానీ ఆ మొద్దుగా అయిపోతుంది, ఇక మిగిలిన ప్రదేశం ఏమి ఉండదు. అలాంటి మొద్దు నుంచి పరిశుద్ధమైన చిగురు పుడుతుందట, పరిశుద్ధమైన చిగురు పుట్టుతుంది అని చెప్పి ఇక్కడ యెషయా గ్రంథంలోనూ కూడా కనపడుతుంది. అయితే ఇక్కడ మనము 11వ అధ్యాయంలోనే 10వ వచనం కూడా గమనిద్దాం. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుండు యెషయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయును, ఆయన విశ్రమ స్థలము ప్రభావము గలదగును, ఆ దినమున శేషించు తన ప్రజలు శేషమును. అయితే 10వ వచనం కనుక మనం చదివితే, ప్రజలు ఆయన యొద్ద విచారణ చేస్తారట. ఆ చిగురు ఏదైతే యెషయ చిగురు వస్తుంది, మొద్దు నుండి పుడుతుంది అని చెప్పారో, ఆ చిగురు యొద్ద విచారణ చేస్తారు, జనములు విచారణ చేస్తారు అని చెప్తున్నారు. అంటే జనరల్గా విచారణ ఎవరి దగ్గర చేస్తాం మనం చెప్పండి? విచారణ ఎవరి దగ్గర చేస్తారు? రాజులు కానీ, అప్పుడు యాజకులు కానీ, ప్రవక్తలు కానీ ఎవరి యొద్ద విచారణ చేసేవారు? దేవుని యొద్ద విచారణ చేసేవారు, దేవుని యొద్ద విచారణ. హోషేయ గ్రంథంలో హోషేయ గారు ఒక మాట అంటారు, దేవుని యొద్ద విచారణ చేయవలసిన వీరు దేవుని యొద్ద చేయకుండా కర్ర యొద్ద విచారణ చేస్తున్నారట. అంటే కర్ర అంటే దేనికి పనికి రాదు, అది మాట్లాడదు, అది నడవదు, ఏమీ చేయదు, మనం ఎలా ఊపితే అలా ఊగుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ విగ్రహాలు చేతితో చేయబడిన, నువ్వు ఎలా మలిస్తే అలా మలుస్తాయి, అలా ఉంటాయి, నువ్వు ఎలా చెప్తే అలాగా, అంతేగాని వాటి నుంచి నీకేం రెస్పాన్స్ రాదు. వాటి దగ్గర నువ్వు విచారణ చేస్తున్నావు అంటే నీకు సమాధానం లేని చోట నువ్వు సమాధానం వెతుక్కుంటున్నావు. ఎంత గొప్ప మాట యెషయా గారు చెప్పారు చూడు. సమాధానం లేని చోట నువ్వు సమాధానం వెతుకుతున్నావు. సమాధానం ఎక్కడుందో నువ్వు తెలుసుకోవాలి, ఎవరి యొద్ద విచారణ చేయాలో అది నువ్వు గమనించాలి, గ్రహించాలి. యెషయ మొద్దు నుండి చిగురు రాబోతున్నది, దాని యొద్ద జనులు విచారణ చేస్తారు, దాని యొద్ద జనులు విచారణ చేస్తారు అని రాయబడింది. అదే చిగురు గురించి ఇర్మియా గారు 23వ అధ్యాయము 5వ వచనంలో మాట్లాడుతున్నారు. చూడండి, నీతి చిగురు పుట్టించేతను అతడు రాజై, ఏ చిగురు గురించి మనం మాట్లాడుకుంటున్నామో అతడు రాజు అవుతాడట. చూడండి, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములు జరిగించును. అతనికి చేయవలసిన, అతనికి ఇచ్చిన పనిని అతను నిర్వర్తిస్తాడు, రాజై పరిపాలన చేయును అని చెప్పి ఆ చిగురు గురించే చెప్తున్నాడు. ఏ చిగురు గురించి యెషయా గారు మాట్లాడారో, ఏ చిగురు అనేది మొద్దు నుండి
పుడుతుందో, ఏ చిగురు వద్ద జనులు విచారణ చేయాలో ఆ చిగురు రాజై పరిపాలన చేస్తాడు అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అతడు భూమి మీద నీతి న్యాయములను జరిగిస్తాడు అని చెప్పి చెప్తాడు. ఇదే మాటను 5వ వచనము 6వ వచనము గనక గమనిస్తే మనము, అతని దినములలో అంటే ఎవరైతే ఆ రాజుగా వస్తారో ఆయన దినములలో ఏం పొందుతారు? దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ దినాల్లో ఏం కావాలో ఏం వస్తుందో చూడండి. అతని దినములలో యూదా రక్షణ నందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. రక్షణ ఎప్పుడు వస్తుంది వీళ్ళకి? ఎవరికి ప్రియులారా? యూదా వారికి, యూదులకు రక్షణ ఎప్పుడు వస్తుందంటే ఎవరైతే చిగురుగా పుట్టిన వ్యక్తి రాజు అవుతాడో అప్పుడు యూదులు రక్షణ నమ్ముతారు. ఇశ్రాయేలు నెమ్మది కూడా నమ్ముతారు అని చెప్పి రాయబడు. ఇవే మాటలు ఇర్మియా గారు మరలా ముందుకు వెళితే 33వ అధ్యాయంలో కూడా ఇదే మాటలను జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకసారి గమనిద్దాం. 33వ అధ్యాయము 15వ వచనాన్ని గమనిద్దాం. 15వ వచనం కూడా సేమ్ ఇదే. ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురు మొలిపించెదను, అతడు భూమి మీద నీతి న్యాయములు అనుసరించి జరిగించును. ఆ దినములలో యూదావారు రక్షింపబడుదురు, యెరూషలేము నివాసులు సురక్షితముగా నివసింతురు. యెహోవాయే మనకు నీతి అని యెరూషలేమునకు పేరు పెట్టబడును. ఇక్కడ అవే వర్డ్స్ మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే పదే పదే ఒక మాటను చెప్తున్నాడంటే అది చాలా ఇంపార్టెంట్ మాట అని అర్థం. జ్ఞాపకం చేస్తున్నాడంటే వాళ్ళకి అదొక ప్రవచనముగా చేస్తున్నాడు. అందుకనే చాలామంది యూదులలో మైండ్లో పడిపోయింది ఏంటయ్యా అంటే, వాళ్ళు విపరీతంగా చాలా ఆశగా ఎదురు చూస్తుంది ఎవరి కోసమయ్యా అంటే రాజుగారి గురించి ఎదురు చూస్తున్నారు. ఎవరి గురించి ఎదురు చూస్తున్నారు? రాజు గురించి ఎదురు చూస్తున్నారు. ఆ రాజు రాగానే వాళ్ళని హింసిస్తున్న రోమీలందరినీ నాశనం చేసేసి అతను రాజుగా నిలబడి సింహాసనం మీద కూర్చున్నట్టే మేబీ ఆర్ మైట్ బి దే హ్యావ్ యాక్సెప్టెడ్ జీసస్ యాజ్ కింగ్ ఆర్ జీసస్ యాజ్ మెస్సయ్య. ఏసే మెస్సయ్య అని వాళ్ళు ఎప్పుడు యాక్సెప్ట్ చేసేవాళ్ళంటే, ఒకవేళ రాజుగా వచ్చిన ఈయన రాజు అంటున్నాడు కదా, మరి ఈయన పరిపాలించాలి కదా, సింహాసనం మీద కూర్చోవాలి కదా. ఎప్పుడు సింహాసనం మీద కూర్చుంటాడు ఈయన? ఎప్పుడు మన కష్టాలన్నింటినీ తప్పిస్తాడు? ఈ ఇశ్రాయేలీయులకు అందరికీ కూడా మొదటి నుంచి ఐగుప్తు చెరలో ఉన్న దగ్గర నుంచి న్యాయాధిపతులు కానీ రాజులు కానీ వీరందరూ కూడా మిమ్మల్ని ఒక వ్యక్తి రక్షిస్తాడని ఎవరన్నా ప్రవచనం చెప్తే ఆ వ్యక్తి వచ్చి వీళ్ళని విముక్తులుగా చేయటమే చూస్తున్నారు, కానీ విమోచన అనే పదానికి అర్థం మాత్రం తెలుసుకోలేకపోతున్నారు. రియల్ రిడెంప్షన్ అనేది ఏంటి? దేవుని వద్ద ప్రతిసారి పాపం చేసి ప్రతిసారి మనం బలులు అర్పించడమేనా? ఇదేనా జీవితం? బలులు అర్పిస్తూ ఉండటమేనా ప్రతిసారి? నిజమైన రిడెంప్షన్ ఏంటి? నిజమైన విమోచన ఎలా కలుగుతుంది? నిజమైన రాజు ఎలా పరిపాలిస్తాడు? రాజు అంటే, పరిపాలించే రాజు అని అంటే ఆ రాజ్యము శాశ్వతముగా ఉండే రాజ్యమై ఉండాలి, కానీ 4 రోజులు నిలిచే రాజ్యానికి రాజుగా ఉండటం అనేది కాదు దేవుని యొక్క ఉద్దేశ్యం. ఇప్పుడు యోషియా గారి తర్వాత తన కుమారుడైన యెహోయాహాజు పరిపాలించాడు. ఎన్ని దినాలు? 3 నెలలు. 3 నెలలు రాజుగా పరిపాలించడం కూడా ఒక ఇదేనా? తర్వాత 11 సంవత్సరాలు యెహోయాకీము పరిపాలించాడు. ఇలా పరిపాలించిన రాజులంతా కూడా నీతిని అనుసరించి పరిపాలించలేదు. కూలికి డబ్బులు ఇవ్వకుండా కూలి చేయించుకొని వారికి నగరాలను కట్టించుకున్నారు. సరంబి వేసిన ఇళ్లలో వారు ప్యానెల్డ్ హౌస్లో బాగా మంచి మంచి ఇళ్లలో ఉండి రాజుని గొప్పగా ఫీల్ అవుతున్నారు. నువ్వు గొప్ప ఇంట్లో ఉన్నావంటే రాజుగా ఫీల్ అవ్వవు, రాజుగా అవ్వవు. ఇర్మియా గారు చెప్తున్న మాట అదే. నువ్వు గొప్ప ఇంట్లో ఉన్నావని రాజు అవుతావేమో అనుకుంటున్నావేమో. రాజు లక్షణం అది కాదు. నీతిని అనుసరించి నడుచుకునేవాడు రాజు. తమ మందను కాసేవాడు రాజు. మందను విచారణ చేసి మందను భయపడకుండా పారద్రోలకుండా ఒక్కటి కూడా నశించిపోకుండా వాటిని జాగ్రత్తగా కాచేవాడు కాపరి రాజు అవుతాడు అని చెప్పి, అలాంటి నీతి చిగురును, అలాంటి దావీదు చిగురును, అలాంటి బ్రాంచ్ ఆఫ్ ద లార్డ్ను దేవుడు యెషయి ముద్దు నుండి పుట్టిస్తాను అని చెప్తాడు. అయితే మనకు ఇదే చిగురు అనే అంశం ఇంకెక్కడైనా ఏ ప్రవక్త అయినా మాట్లాడున్నాడా?
మీ జ్ఞాపకం ఉన్న దాన్ని బట్టి ఎవరైనా మాట్లాడున్నారా? ఇంకెవరైనా, ఇంకే ప్రవక్త అయినా ఇలాంటి చిగురు గురించి మాట్లాడున్నాడా? జ్ఞాపకం ఉందా? ఉన్న ఎవరైనా ఆలోచించండి. జ్ఞాపకం వచ్చిందా? ఇలాంటి చిగురు అనే పదం లాగే ఇంకెవరైనా ప్రవక్తలు మాట్లాడున్నారా? జ్ఞాపకం ఉందా? మీకు ఉందా? లేకపోతే నేను చెప్తాను ముందుకెళ్ళి. ఉందా? లేదండి. మీకా గారు ఎక్కడ ప్రస్తావించినట్లయితే నువ్వు అల్పమైన దానివైనను నీలో నుండి, అది యూదా బెత్లెహేం ప్రాంతాల గురించి, అక్కడ బెత్లెహేంలోనే ప్రభువు పుడతాడని చెప్పడానికి ఆ గ్రామం గురించి మాట్లాడిన మాటలు. ఇక్కడ చిగురు అనే మాట అన్నమాట. అంటే యెషయా ముద్దు నుండి చిగురు పుడుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం చిగురు గురించే. ఇర్మియా గారు మాట్లాడారు, యెషయా గారు కూడా మాట్లాడారు అని చెప్పి మనం చూసాం. యెషయా గారు 3 చోట్ల ప్రస్తావన చేశాడు ఆయన రాజుగా ఏలుతాడు అని చెప్పేసి. అలాగే ఈ చిగురు గురించి మరి ఒక ప్రవక్త కూడా మాట్లాడాడు. ఆ ప్రవక్త ఎవరో కాదు, జకర్యా గారు. ఎప్పుడు ఇర్మియా, ఎప్పుడు జకర్యా. ఇర్మియా గారైతే చెరకు వెళ్ళక ముందు మాట్లాడుతున్నాడు. జకర్యా గారైతే చెరకు వెళ్ళి వచ్చి తిరిగి మందిరము కట్టుకుంటూ ఆగిపోయిన మందిరం ఆగిపోయి ఉంటే జనాలు మందిరం సంగతి మర్చిపోయి వాళ్ళు మాత్రం ఇల్లు కట్టుకుంటూ ఉంటే అప్పుడు దేవుడు ఇంట్రడ్యూస్ చేశాడు వీళ్ళని, హగ్గయ్యని, జకర్యాని. మీరిద్దరూ వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళు ఏంటి మర్చిపోయి వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు కానీ దేవుని మందిరాన్ని కట్టట్లేదే. సరంబి వేసిన ఇళ్లలో మీరు ఉండటం న్యాయమా అని చెప్పి దేవుడు మాట్లాడతాడు. అప్పుడు హగ్గయ్య, జకర్యా గారు వస్తారు. ఆ జకర్యా గారు తనకు కలిగిన దర్శనాల్లో ఈ యొక్క ప్రజలకు అక్కడ నాయకులుగా ఉన్న వారికి ప్రోత్సహించడానికి ఆ జకర్యా గారు చెప్పిన ఒక ప్రొఫెసీయే మెస్సియానిక్ ప్రొఫెసీ. అంటే మెస్సీని గురించిన ఒక ప్రవచనమే ఈ చిగురు అనే ప్రవచనం కూడా ఉంటుంది. ఎవరికి చెప్తుంటాడు అది? ఎవరిని ఉత్సాహపరచడానికి చెప్తుంటాడంటే, తిరిగి వచ్చిన తర్వాత రెండవసారి మందిరము కడుతూ ఉన్నప్పుడు ముఖ్యులుగా ఉన్నది ఎవరయ్యా అంటే, ముఖ్యులుగా ఉన్నది ఎవరు? అప్పుడు జెరుబ్బాబెల్ అనే వ్యక్తి, అతను ఒక గవర్నర్గా వస్తాడు. అతనికి తోడుగా మరి ఒక వ్యక్తి వస్తాడు. అతని ప్రధాన యాజకుడైన యోషువ, అతని పేరే యెహోషువ. ఈ యెహోషువ యుద్ధాల గ్రంథాలు పాత యెహోషువ ఇద్దరు ఒకళ్ళు కాదు, ఎందుకంటే ఆయన అప్పటివాడు. ఈ యెహోషువ యాజకుడుగా వస్తాడు. వీళ్ళిద్దరూ కూడా చాలా చప్పబడిపోతారు. ఎందుకనంటే రాజులు ఆపేశారు. కోరేష్ గారు ఏమన్నా రాజు మందిరం కట్టుకోండి అని సలహా ఇచ్చాడు. కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన రాజులు మందిరాన్ని ఆపేయమన్నారు. ఆపేశాము. రాజుగారి ఆజ్ఞ లేనిదే మనం ఏం చేయగలం అని ఆపేశారు. కానీ అసలు విషయం తెలియదు వాళ్ళకి. అసలు కట్టించేది నేను అని చెప్పి దేవుడు వాళ్ళకి వాగ్దానం చేసిన దాకా వాళ్ళు నమ్మలేకపోయారు. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల ఎవరి ప్రయాసము. నువ్వు గొప్పగా కట్టాలనుకుని ప్లాన్ చేసినా కానీ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గాడ్స్ విల్, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఫుల్ఫిల్డ్, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి కంప్లీటెడ్ ఎట్ ఆల్. అది పూర్తియే కాదు, అది దేవుని చిత్తమై ఉండాలి, దేవుడే కట్టించాలి. అలాగా ఆ మందిరాన్ని కట్టించేటప్పుడు వాళ్ళంతా అనుకుంటున్నారు సమయం ఇంకా రాలేదు అని ఆలోచిస్తున్నారు. ఇంకా సమయం రాలేదు, సమయం వచ్చినప్పుడు అన్ని మందిరం దానంతరికి అదే కంప్లీట్ అయిపోతుంది అనుకుంటున్నారు. కానీ వీరి ప్రయత్నం చేయట్లేదు. అసలు వాళ్ళ దగ్గర ఒక గొప్ప ఆయుధం ఉన్న సంగతే మర్చిపోయారు. వాళ్ళు పని చేయడం మానేస్తే మన దగ్గర ఉన్న ఆయుధాలను కూడా మన మాట వినబట్ట. వాళ్ళు అలాగైపోయారు, చతికిలు పడిపోయి ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉన్న గొప్ప ఆయుధం ఏంటో తెలుసా? కోరేష్ గారు రాసిచ్చిన తాకీదు, ఒక డిగ్రీ, ఒక లెటర్. అది చాలా విలువైనది. ఆయన రాతపూర్వకంగా రాసిచ్చాడు ఆయనకి, వాళ్ళకి. అది బయట పెడతారు తర్వాత, వాళ్ళకి తెలివచ్చిన తర్వాత. ఎందుకంటే అప్పటికి పారసిక ప్రభుత్వమే నడుస్తుంది. ఇంకా పారసిక ప్రభుత్వం కంప్లీట్గా కూలిపోలేదు. పారసికుల తర్వాత కదా నెక్స్ట్ వచ్చే
డిపార్ట్మెంట్. కానీ పారసిక రాజులు ఉండగానే వీళ్ళు మర్చిపోయారు. వాళ్ళందరికీ ఆ రాజులు, పారసిక రాజులందరికీ కూడా ఆదర్శవంతమైన రాజు ఎవరయ్యా అంటే కోరెషు. స్టిల్ ఇరాన్ గవర్నమెంట్, ఇరాన్లో ఇప్పటికీ చూస్తే కోరెషును జాతిపిత అని పిలుస్తారు. జాతిపిత అని పిలవడం అంటే గొప్ప వ్యక్తినే, చిన్న వ్యక్తినండి? గొప్ప వ్యక్తి. చాలా గొప్ప వ్యక్తి. ఇరాన్ దేశంలో ఇప్పుడు చూసినా కానీ కోరెషు తెలియని వాళ్ళు ఉండరు. అలాంటి వ్యక్తి డిగ్రీ ఇచ్చాడు, తాకీదు ఇచ్చాడు. ఆ సంగతి మర్చిపోయారు వీళ్ళు అక్కడి నుంచి బయలుదేరి వచ్చినప్పుడు బంగారము, డబ్బులు వీటితో సహా ఆయన ఇచ్చిన తాకీదు కూడా తీసుకొని వచ్చారు. బట్ మర్చిపోయారు. తర్వాత ఎప్పుడైతే మందిరాన్ని స్టార్ట్ చేసినప్పుడు వెంటనే క్వశ్చన్లు వస్తాయి, మీరు ఎవరిని అడిగి మందిరం స్టార్ట్ చేశారంటే అప్పుడు వీళ్ళు ఇది బయటపడతారు. ఏదని, మా దగ్గర రాజుగారు ఇచ్చిన తాకీదు ఉంది, కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోండి, మీ దగ్గర కూడా ఒక జిరాక్స్ ఉంటుంది అని చెప్పగానే అప్పుడు ఆ రాజులు వెళ్ళి చెక్ చేయండి అని అంటే అప్పుడు వాళ్ళందరూ చెక్ చేస్తే వాళ్ళ యొక్క ఖజానాలో ఆ తాకీదు రాయబడి ఉంటుంది. దాన్ని చూసి వెంటనే దర్యావేష్ రాజు, దిస్ ఈజ్ కరెక్ట్, ఆయన రాసి పెట్టాడు కదా, వెంటనే మందిరాన్ని కట్టండి అని చెప్పి ఆయన ఆజ్ఞయిస్తాడు. ఈ మధ్యకాలంలో కట్టడానికి వీళ్ళు మరలా పూనుకోవడానికి మధ్యకాలంలో వీరందరినీ ఉత్సాహపరచడానికి హగ్గై జకరియా గారు వచ్చి రకరకాల ప్రవచనాలు చెప్తారు వాళ్ళకి. నాకు ఇలా ప్రవచనం వచ్చింది, దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు, దేవుడు ఇలా చేస్తున్నాడు, దేవుడు ఇలా మీకు ప్రామిస్ చేశాడు, అందుకని మీరు లెగవండి, లేచి ఇల్లు కట్టండి, లేచి దేవుని మందిరాన్ని కట్టండి అని రకరకాల ప్రవచనాలు చెప్తాడు. ఆ ప్రవచనాలలో ఒక ప్రవచనము మెస్సియానిక్ ప్రాఫెసీ, మెస్సీని గురించిన ప్రాఫెసీ. చూడండి జకరియా గ్రంథము 3వ అధ్యాయము, జకరియా గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనాన్ని గమనిద్దాం. జకరియా గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనాన్ని గమనిద్దాం. ప్రధాన యాజకుడైన యెహోషువ, నీ ఎదుట కూర్చుంటూ నీ సహకారులు సూచనలుగా ఉన్నారు, నీవును వారును నా మాట ఆలకింపవలను. ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోతున్నాను. యెహోషువ ఎదుట నేను ఉంచిన రాతిని తేరి చూడుడి. ఆ రాతికి 7 నేత్రములున్నవి, దాన్ని చెక్కడపు పని చేయువాడను నేనే. ఇదే సైన్యములకు అధిపతి అయిన యెహోవాకు. మరియు ఒక దినములోగానే నేను ఈ దేశం యొక్క దోషమును పరిహరించును. చాలు. ఇక్కడ చూస్తే 8వ వచనాన్ని, ప్రధాన యాజకుడైన యెహోషువ, నీ ఎదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు, నీవును వారును నా మాట ఆలకింపవలను. నేనేం చెప్తున్నాను ఆలకించి యెహోషువ ప్రధాన యాజకుడైన యెహోషువ గారికి ఇస్తున్న మాట ఇది. ఏమని యెహోషువ గారికి ఏమని చెప్తున్నాడు అంటే, ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను, చిగురు అను నా సేవకుని రప్పించబోచున్నాను. ఇక్కడ చిగురు అనే మాట యెహోషువ గారికి ఎందుకు చెప్తున్నాడంటే, యెహోషువ గారి ప్రొఫెషన్ ఏంటి కనబడుతుంది ఇక్కడ? యాజకుడు, ప్రధాన యాజకుడిగా ఉండబోతున్నాడు. అయితే ఇక్కడ చిగురు అనే మాట ఈయనకి ఎందుకు చెప్తున్నాడంటే, నీలాగే నువ్వు యాజకుడు కాబట్టి నిరంతరము యాజకుడుగా ఉండే ఒక ప్రధాన యాజకుడిని నేను రప్పించబోతున్నాను అని చెప్తున్నాడు. అని చెప్తూ, అందుకే ఈయనకి యాజకుడు కాబట్టి ఈయనకి చెప్తున్నాడు, చిగురు అనే వ్యక్తిని నేను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను అని చెప్తున్నాడు. ఆయన నిరంతరము యాజకుడుగా ఉంటాడట. నిరంతరము యాజకుడుగా ఉండటం అనేది లేవి గోత్రంలో ఎవరికీ సాధ్యము కాదు. నిరంతరము యాజకుడుగా ఉండాలంటే మెల్కీసెదకు క్రమం చొప్పున పుట్టినవాడై ఉండాలి. అతనికి ఒక క్రమము అంటే వరుస క్రమము, వంశావళి ఏమీ లేకుండా అందులోంచి పుట్టినవాడై ఉండాలి. మెల్కీసెదకు గురించి చెప్పేటప్పుడు మనం చెప్పుకున్నాం. సో నిరంతరము యాజకుడు వై ఉందువు అంటే ఆ నిరంతరమైన యాజకుడే చిగురు అనే సేవకుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అని చెప్తున్నాడు. అయితే ఇదే జకరియా గ్రంథంలో 6వ అధ్యాయంలోనూ కూడా 6వ అధ్యాయంలో మరొక ప్రవచనంలో 12-13 వచనాల్లో ఇదే ప్రస్తావన ఉంటుంది. గమనించండి. 6వ అధ్యాయము జకరియా గ్రంథము 12 మరియు 13 వచనాలు. అతనితో ఇట్లను సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అని ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయమును కట్టును, అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును. సింహాసనాసీనుడై అతడు యాజకత్వం చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును.
12-13 వచనాలు ఎంత గొప్ప మాట చెప్తున్నాడంటే, ఇందాక యాజకుడు గురించి చెప్పాడు. చిగురు అనే సేవకుడు నిరంతరం యాజకుడుగా ఉండే వ్యక్తిగా చెప్పాడు. నిరంతరము రాజుగా ఉండే వ్యక్తి గురించి ఇప్పుడు చెప్తున్నాడు. నిరంతరము రాజుగా ఉండే వ్యక్తి, హీఈస్ నాట్ ఓన్లీ ఎ కింగ్, హీఈస్ ఆల్సో గోయింగ్ టు బిల్డ్ ఎ టెంపుల్ ఫర్ మీ. నాకు ఒక మందిరాన్ని కట్టిస్తాడు ఆయన. మీరు ఏం ఆలోచిస్తున్నారు? ఈ మందిరాలు, ఈ రాళ్ళు, ఇవన్నీ కూడా శాశ్వతంగా ఉంటాయా? యేసుక్రీస్తు వారు అన్న మాట జ్ఞాపకం ఉందా? ఏమంటాడు? జ్ఞాపకం ఉందా మీకు? ముందు ఎంత గొప్పగా ఉంది ఈ యొక్క కట్టడం అని శిష్యులంటే, నేను చెప్తున్నాను, ఈ రాతి మీద రాయి నిలబడదు అని అంటే శాశ్వతమైనది కాదది. హస్తకృతములు, చేతులతో కట్టినవి ఏవి కూడా శాశ్వతమైనవి కావు అని చెప్తున్నాడు. మన ప్రభు అయిన క్రీస్తు కట్టబో మందిరాన్ని గురించి చెప్తున్నాడు. అది శాశ్వతమైన మందిరంగా ఉంటుంది అని చెప్తున్నాడు. మీరు ఇప్పుడు లేచి మందిరాన్ని కట్టుకుపోతున్నారు కదా, మీకు ఫ్యూచర్లో జరగబోయి చెప్తున్నాను. అప్పుడు నాకు చిగురు అనే ఒక రాజు వస్తాడు. ఆ రాజు నిరంతరము రాజుగా ఉండి పరిపాలిస్తాడు. మరియు ఆయన నా కొరకు మందిరాన్ని కట్టిస్తాడు. నా కొరకు మందిరాన్ని కట్టిస్తాడంటే ఇదే ప్రవచనం మనకి ఎక్కడ కనబడుతుంది చెప్పండి? ఎక్కడ కనబడుతుంది చెప్పండి? దావీదు గారు ఆశపడినప్పుడు, మందిరం కట్టాలని ఆశపడినప్పుడు దావీదు గారితో దేవుడు అన్న మాట ఏంటి? కుమారుడు నా కొరకు మందిరం, మీ కుమారుడు నా కొరకు, నా ఘనత కొరకు ఒక మందిరము కట్టించు, నా నామ ఘనత కొరకు నీ కుమారుడు ఒక మందిరం కట్టించును. దావీదు వంశం నుంచి వచ్చిన ఒక కుమారుడు అంటే అక్కడ సొలొమోను గురించి చెప్పబడిన ప్రవచనం. అది ఫ్యూచర్లో క్రీస్తు గురించి చెప్పబడిన ప్రవచనం, ద్విముఖ ప్రవచనం అని మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. ఇద్దరు వ్యక్తులు 2 కాలాల గురించి చెప్పేది ద్విముఖ ప్రవచనం. అప్పట్లో సొలొమోను గారు మందిరం కట్టిస్తే, ఫ్యూచర్లో రాబో కాలంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కట్టించే మందిరము అని చెప్పి ఇక్కడ రాయబడింది. ఇక్కడ చూడండి, అతడు యాజకత్వము చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును అని చెప్పి చెప్పబడుతున్నాడు. అంటే ఇక్కడ చిగురు అనే వ్యక్తి రాబోవు క్రీస్తుకు, రాబోవు మెస్సయ్యకు సూచనగా మనకు కనబడుతూ ఉంది. అయితే ఇక్కడ ఇర్మియా గ్రంథం చూద్దాం. మనం ఇర్మియా గ్రంథంలోకి వెళ్ళిపోదాం. మనం ఎక్కడ ఇర్మియా గ్రంథంలో 5-6 వచనాలలో ఉన్నాం. అయితే ఇక్కడ మనం మాట్లాడుకున్న మాట ఏంటంటే పిల్లరా, ఆ రాజు వచ్చినప్పుడు యూదా వారికి ఏం కలుగుతుందని మాట్లాడుకున్నాం? ఆ రాజు వచ్చినప్పుడు యూదా వారికి ఏం కలుగుతుందని మాట్లాడుకున్నాం? రక్షణ కలుగుతుంది, ప్లస్ ఇశ్రాయేలులకు నెమ్మది, శాంతి కూడా కలుగుతుంది అని మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన పాయింట్ ఏంటైతే, చిగురు అనే సేవకుడు వచ్చినప్పుడు కానీ, యాజకుడు వచ్చినప్పుడు కానీ, రాజు వచ్చినప్పుడు కానీ, యూదా వారికి, ఇశ్రాయేలీల వారికేనా రక్షణ? వాట్ అబౌట్ అదర్స్? వీళ్ళకి చెప్తున్న ప్రవచనాలే ఇవి. ఎవరికి? అక్కడున్న యూదులకు, అక్కడున్న ఇశ్రాయేలీయులకు ఇర్మియా గారు చెప్తున్న ప్రవచనాలే. కానీ మరి మిగిలిన వారు ఏం చేశారు? మిగిలిన వారంతా కూడా, యూదులు ఒక్కళ్ళేనా జనులు, జనాంగము? దేవుణ్ణి అడిగితే మనము, వాళ్ళేనా నీ ప్రజలు? మరి మేమంతా ఏమవుతాము? మిగిలిన వారు అన్యజనులు అని పిలువబడేవారు. ఎవరు అన్యజనులు? యూదులు కాని వారందరూ కూడా అన్యజనులే. యూదులు కాని వారందరూ కూడా అన్యజనులే, లేక దేవుడు ఎన్నుకున్న జనులే, లేక దేవుడిని ఎరిగిన జనాంగం అంటే దేవుని ప్రజలు. దేవుని ఎరగిన వారందరూ కూడా అన్యజనులు. ఇప్పుడు అలా మాట్లాడుకుంటే మరి రక్షణ అనేది ఈ రాజు వచ్చినప్పుడు మిగిలిన వారి పరిస్థితి ఏంటి? నెమ్మది వీళ్ళకే కలుగుతుందా? మరి మిగిలిన వారికి కూడా కలగాలి కదా. మరి మిగిలిన వారికి కలుగుతుందా అని ఎవరైనా చెప్పారా అనంటే, అందుకే పౌలు గారి యొక్క రచనల్లో మనము పాత నిబంధన గ్రంథంలో రాయబడిన మాటలన్నింటినీ పౌలు గారు ఎంత చక్కగా వాటిని మనకి క్రోడీకరించి, అంటే చక్కగా దాన్ని ట్రాన్స్లేట్ చేసి మనకు వివరించారంటే చూడండి, వీటి నుంచి సమాధానం ఆయన పత్రికల్లో మనకు దొరుకుతుంది. రోమాపత్రిక చూద్దాం. చూడండి, రోమాపత్రిక 15వ అధ్యాయం, రోమాపత్రిక 15వ అధ్యాయము 12వ వచనాన్ని గమనిద్దాం. పదిహేనవ అధ్యాయము 12వ వచనాన్ని గమనిద్దాం.
మరియు యెషయా ఇలాగు చెప్పుచున్నాడు, యెషయిలో నుండి వేరు చిగురు అనగా అన్యజనుల నేలుటకు లేచువాడు వచ్చును, ఆయన యందు అన్యజనులు నిరీక్షణ యుందుదురు. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారమగుటకు నిరీక్షణకర్తయగు దేవుడి విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపుగాక. ఎంత గొప్ప మాట! ఈ మాట అర్థమైందండి? మీకు ఏమన్నా అర్థమైందా? ఈ మాట చదివిన మాట క్లియర్గా అర్థమైందా? మరలా చదవమంటారు ఒకసారి? మరలా చదవమంటారా ఒకసారి? పౌలు గారు అంటున్నారు, సమస్త అన్యజనులారా ప్రభువును స్తుతించుడి, సకల ప్రజలు ఆయనను కొనియాడుదురుగాక అని చెప్పి ఉన్నది అని చెప్తూ, ఆయనని సకల జనులు కొనియాడటానికి ఒక కారణం కావాలిగా. సకల జనులు కొనియాడటానికి ఆయన్ని దేవుడుగా చూడాలిగా మిగిలిన వారు. మరి ఎలా చూస్తారు? ఎప్పుడైతే వారికి కూడా రక్షణ కలుగుతుందో, ఎప్పుడైతే వారి పాపములు కూడా పరిహరించబడతాయో, ఎప్పుడైతే వారు కూడా తండ్రి యొద్దకు చేరడానికి ఈయనే మార్గం అని నమ్ముతారో, అప్పుడు వారు కూడా కొనియాడతారు, స్తుతిస్తారు. మిగిలిన ప్రజలందరూ కూడా అన్యజనులారా ఆయన ప్రజలతో సంతోషించుడి. ఎవరు ఆయన ప్రజలు? ఇశ్రాయేలీయులు. అక్కడ ఆయన ప్రజలతో సంతోషించుడి. అన్యజనులారా మీకు కూడా రక్షణ సిద్ధపరిచి ఉన్నది. ఎందుకు? అన్యజనులని ఏలుటకై ఎప్పుడో యెషయా గారు చెప్పారు, వేరు చిగురు పుట్టును, యెషయి మొద్దు నుండి వేరు చిగురు పుట్టును. ఆయన అన్యజనులను ఏలుటకు అంటే అన్యజనులను కూడా ఆయన రాజే. కేవలం ఇశ్రాయేలీయులకు మాత్రమే రాజు అనుకోకుండా అన్యజనులకు కూడా రాజే. వాళ్ళని ఏలటానికి రాజుగా వస్తాడని చెప్పి రాయటం. అందుకే దాన్ని ఇందాక అక్కడ మనము ఇదే వచనాన్ని యెషయా గ్రంథంలో చదివాం. ఆ గ్రంథంలో ఈ విధంగా రాయబడలేదు, కానీ పౌలు గారు దాన్ని ఎంత చక్కగా విశదీకరించి రాశారో చూడండి. అక్కడ ఏమి రాయబడింది? యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును అని రాయబడింది. అయితే ఇక్కడ దాన్ని ఆయన క్లియర్ చేసి ఎలా రాస్తున్నాడు చూడండి. మరియు యెషయా ఇలాగ చెప్పుచున్నాడు, యెషయిలో నుండి వేరు చిగురు అనగా అన్యజనుల లేరుటకు లేచువాడు వచ్చును, ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఎంచుదురు. అంటే వేరు చిగురు అంకురముగా ఎదుగుననుంది కదా. అంటే అర్థము చిగురు యేసుక్రీస్తు అయితే అన్యజనులమైన మనము ఆయనలో అంటుకట్టబడి ఎదుగుతున్న కొమ్మలం. మనం ఆయనలో అంటుకట్టబడి ఎదుగుతున్న కొమ్మలం. ఇంతకుముందు మీకు ఒకసారి చెప్పాను ఒలీవ వృక్షం గురించి, అడవి ఒలీవ చెట్టు గురించి ఒకసారి చెప్పాను. మీకు జ్ఞాపకం ఉందే లేదు అనుకుంటా. అంటే అన్యజనులు అలాగే దేవుని జనాంగమైన ఇశ్రాయేలీయులు, వీళ్ళిద్దరిని పోల్చడానికి పౌలు గారు తీసుకున్న ఉదాహరణ తీసుకున్న ఎగ్జాంపుల్ ఏంటయ్యా అంటే అడవి ఒలీవల చెట్టు, అలాగే ఇంకొకటి ఏంటో జ్ఞాపకం ఉందా మీకు? ఒకటేంటి? అడవి ఒలీవ చెట్టు, మరి ఒకటి అంటుకట్టబడినది, లేకపోతే గ్రాఫ్టింగ్ చేయబడింది. గ్రాఫ్టింగ్ అంటారు కదా. గ్రాఫ్టింగ్ అంటే ఏంటి? గ్రాఫ్టింగ్ తెలుసు కదా మీకు? అంటుకట్టడం తెలుసు కదా. అంటే అడవి ఒలీవ చెట్టు ఒకటి, అంటుకట్టబడింది ఒకటి. అడవి ఒలీవ చెట్టునేమన్నా ఇశ్రాయేలు జనాంగంతో పోల్చాడు దేవుడు. అంటుకట్టబడిన వారు అంటే ప్రత్యేకంగా తీసుకుని వచ్చి ఆ చిగురుతో ఆ మొక్కతో లేక జాయిన్ చేసి దాన్ని అంటుకట్టడం. అంటే అది మరలా దానిలోనే ఎదుగుతుంది. అంటే ఆ మొక్కలో ఉండే సారము ఏదైతే అంటుకట్టామో అది దానిలో కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ చెట్టు యొక్క బలము దానిలో కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. అది కూడా అలాగే పెరుగుతుంది. అంటే అర్థము దేవుడు రక్షణని ఇశ్రాయేలుకే కాదు ఎవరికి కూడా పంచిపెట్టాడని అర్థం. ఎవరికి కూడా ఇచ్చాడని అర్థం. అన్యజనులకు కూడా పంచిపెట్టాడు. అన్యజనులు అయిన మనకు కూడా దేవుడు ఆ రక్షణ అనే భాగ్యాన్ని ఇచ్చాడు. ఇలా ఇచ్చాడు కంటే పౌలు గారు ఇంకా ఎంత గొప్ప మాట చెప్తాడంటే, ఆయన మీకు రక్షణ అన్యజనులకి ఇచ్చాడని మీరు అతిశయపడబాకండి.
ఎలా అతిశయపడద్దు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ మాస్టర్ బాగా పనిచేయట్లేదని ఇంకొక మ్యాథ్స్ మాస్టర్ని తీసుకొచ్చారు అనుకుంటున్నారేమో మీరు. కాదు. అంటే అర్థము, ఇశ్రాయేలు జనాంగాన్ని నేను కాదు అనుకొని మీకు రక్షణ ఇవ్వలేదు. మీరు అలా అతిశయపడతారేమో. ఇశ్రాయేలీలు వారికి ఇచ్చిన రక్షణను నిర్లక్ష్యం చేస్తే అప్పుడు మాకు ఇచ్చాడు దేవుడు అని అనుకుంటున్నారేమో. అలా మీరు అతిశయపడద్దు. చూద్దాం ఆ మాట ఒకసారి చూసి మనము ముగించుకుందాం. చూడండి, రోమాపత్రిక 11వ అధ్యాయం 24వ వచనాన్ని గమనిద్దాం. ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధముగా మంచి ఒలీవ చెట్టున అంటుకట్టబడిన ఎడల స్వాభావికమైన కొమ్మలకు వారు మరి నిశ్చయముగా తమ సొంత ఒలీవ చెట్టున అంటుకట్టబడరా. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకోకుండానట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలీయులకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెను అని చెప్తూ 18వ వచనాన్ని గమనిద్దాం. 18వ వచనాన్ని గమనిద్దాం. నీవు అతిశయించితివా, చదువు. నీవు అతిశయించితివా, వేరు నిన్ను భరించుచున్నది గాని నీవు వేరును భరించుట లేదు. అందుకు నేను అంటకట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచి వేయబడినవని నీవు చెప్పుదువు. నీవు అతిశయించితివా, వేరు నిన్ను భరించుచున్నది గాని నీవు వేరును భరించటలేదు. నీవు అతిశయపడటానికి నీ భారమంతా మోస్తుంది మన ప్రభు అయిన క్రీస్తు. ఆయన నీకు రక్షణలో భాగ్యాన్ని ఇచ్చాడు, రక్షణలో అవకాశాన్ని ఇచ్చాడు. ఆయన రాజుగా వచ్చినప్పుడు అందరికీ రక్షణ భాగ్యంలో చోటిచ్చాడు. ఆయన నిన్ను మోస్తున్నాడు కానీ నీవు చిగురిని మోయటం లేదు. అందుకని నీవు అతిశయపడవలసిన అవసరం లేదు అని చెప్తూ ఇంకేమంటున్నాడు చూడు. నీ వేరును భరించట్లేదు. అందుకు నేను అంటుకట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినని నీవు చెప్పదు. మంచిది, వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. గర్వింపక భయపడుము. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్నును విడిచిపెట్టడు. తన స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల ఇశ్రాయేలు జనాంగాన్ని ఎక్కడైనా విడిచిపెడతాను అని చెప్పి దేవుడు చెప్పాడా? గమనించారా మీరు? అన్ని గ్రంథాల్లో, ఏ గ్రంథాల్లో అయినా కానీ ఇశ్రాయేలీయులు చేసిన పాపాలకు తప్పిదాలకు దేవుడు శిక్ష వేస్తానన్న దేవుడే తిరిగి రక్షిస్తాడు అన్న ప్రామిస్ని ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. తన స్వాభావికమైన కొమ్మలను విడవని దేవుడు నిన్ను కూడా విడవడు. అంటుకట్టబడ్డావు కదా అని చెప్పేసి నిర్లక్ష్యం కూడా చేయడు. అంత గొప్ప దేవుడు అని చెప్పకనే చెప్తున్నాడు దేవుడు. చూడండి, అలాంటి దేవుడు, అలాంటి చిగురు అనే ప్రభు అయిన క్రీస్తు వలన మనకు రక్షణ కలిగింది, రక్షణ భాగ్యము కలిగింది ప్రియులారా. ఆ రక్షణ భాగ్యములో మనం ఆయనలో అంటుకట్టబడి ఉన్న మనము నిలిచి ఉండాలి, ఎదుగుతూ ఉండాలి. ఎదుగుతూ ఉంటూ మనము భయపడుతూ ఉండాలి, దేవునికి భయపడుతూ ఉండాలి. ఎందుకో తెలుసా అంటే ప్రభు అయిన క్రీస్తు మీదకు వచ్చిన ఆత్మ, ఆయన నా మీద నిలిచి ఉన్నది, యెహోవాకు భయపడులాగున ఆత్మ ఆయన మీద నిలిచి ఉన్నదని రాయబడి ఉంటుంది. చూద్దాం ఆ మాట ఒకసారి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం కనుక మనం ఇందాక గమనించినట్లయితే 11వ అధ్యాయంలో మొదటి వచనాన్ని చదివాం. మనం మొదటి వచనము చదివాం. 2వ వచనాన్ని గమనిద్దాం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఎట్టి ఆత్మ నిలుచును క్రీస్తు మీద? జ్ఞాన వివేకము గల ఆత్మ మరియు ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ మరియు ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ మరలా యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ. ఆత్మ అంటే
అంటే దేవుని ఎడల భయభక్తులు పుట్టించే ఆత్మ క్రీస్తును ఆవరించింది. చిగురుగా పుడతాడైన రాజుగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అనేది మనకు కూడా ఇచ్చింది. మనము కూడా పరిశుద్ధాత్మ అనే గిఫ్ట్ను పొందుకున్నాం కదా మనం రక్షణ ద్వారా. ఆ ఆత్మ మనలోకి వచ్చినప్పుడు మనము కూడా భయభక్తులు కలిగి ఉండే వారముగా ఉండాలి. భయభక్తులు కలిగించి పుట్టే ఆత్మ మనలోనూ కూడా ఉంది, అంటే దేవుని ఎడల. అలాంటి ఆత్మను మనం కలిగి ఉన్నాం కాబట్టి మన రక్షణను నిర్లక్ష్యం చేయకుండా రక్షణలో నిలిచి ఉన్న వారముగా ఉండాలి. అయితే ఇర్మియా గ్రంథంలో చివరి మాటను మనం చదువుకొని ముగించుకుందాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయంలో 8వ వచనంతో మనకి ఆ యొక్క ప్రవచనం కంప్లీట్ అవుతుంది. 23వ అధ్యాయంలో 8వ వచనంతో ఈ యొక్క ప్రవచనం కంప్లీట్ అవుతుంది. ఉత్తర దేశంలో నుండి నేను వారిని చెదరగొట్టిన దేశంలన్నిటిలో నుండి వారిని రప్పించిన యెహోవానగు నా తోడని ప్రమాణం చేతురని యెహోవా సెలవిచ్చుచున్నాడు, మరియు వారు తమ దేశములో నివసింతురు. ఇక్కడతో రాజులను గురించిన ప్రవచనం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చెప్తున్న మాట, ఒక ముఖ్యమైన మాటను మనం గమనించాలి. దేవుడు అంటున్నాడు, ఇక నుంచి ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలు జనరల్గా ఏమని ప్రమాణం చేస్తుంటారంటే ఐగుప్తు అనే కొలిము నుంచి మమ్మల్ని తీసుకొని వచ్చిన యెహోవా దేవుని మీద ప్రమాణము అని చెప్పేవారు ఇప్పుడు దాన్ని మార్చేస్తారు. ఏమని మారుస్తారంటే, ఉత్తర దేశము పలు దేశాల నుండి మమ్మలను తిరిగి తీసుకొని వచ్చిన యెహోవా దేవుని తోడని ప్రమాణం చేస్తారట. అంటే అర్థము, అప్పుడు ఐగుప్తు చెర విడుదల అనేది వాళ్ళ పితరుల కాలం అయిపోయింది. తర్వాత వీరి కాలంలో జరిగిన అద్భుత మరి ఒక కార్యక్రమం ఏంటి అంటే రక్షణ కార్యక్రమము, రక్షించబడటము. అనేక దేశాలకు చెదరగొట్టబడిన వీరందరూ కూడా మరలా ఒక చోటకు చేర్చబడి రక్షణలో పాలు పంపులు పొంది నెమ్మది పొందుతారు చెప్తున్నాడు. అది ప్రభు అయిన క్రీస్తు కాలంలోనే, చిగురు అనే రాజు పుట్టిన కాలంలోనే ఇవన్నీ కూడా జరుగుతాయి. ఎంత రక్షణ, అందరికీ, అన్ని జనులకు కూడా రక్షణ కలుగుతుంది, వారికి నెమ్మది కలుగుతుంది అని చెప్తున్నాడు. ఇక్కడితో ఇర్మియా గారి యొక్క 9వ ప్రవచనము, రాజులకు ఇచ్చే ప్రవచనము కంప్లీట్ అయిపోయింది. 9వ నెక్స్ట్ వచనము నుంచి ప్రవక్తలకు ఇచ్చే ప్రవచనము మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం. సో దేవుడి కొద్ది మాట